హాయ్ హలో వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు మనం చెప్పుకోవాల్సింది మౌనం. మౌనం చాలా శక్తివంతమైంది. మౌనం అర్ధంగీకారం అని కూడా అంటూ ఉంటారు. సో అలాంటి మౌనం చాలా మందికి ఒక అస్త్రం. కానీ అలాంటి మౌనం కొన్నిసార్లు మనకి ఎదురు తిరుగుతుందనమాట. అయితే మనం చాలా విషయాల్లో మౌనంగా ఉండిపోతూ ఉంటాం. ఏం చేయాలో తోచనప్పుడు మౌనంగా ఉండిపోతాం. అక్కడ మన ప్రసక్తి ఎందుకులే అన్నప్పుడు మౌనంగా ఉండిపోతా ఉంటాం. కానీ చాలా సార్లు మన కుటుంబంలోనో లేకపోతే వేరే చోటో ఒక డిస్కషన్ జరిగినప్పుడు చాలా మంది మనం అక్కడ డిస్కషన్‌ని చెప్పి ఎదట వారిని మన అభిప్రాయాన్ని చెప్పి ఎదట వారిని ఎందుకులే బాధ పెట్టడం అన్న ఒపీనియన్‌తో చాలా మంది మౌనంగా ఉండిపోతూ ఉంటారన్నమాట. అలా మౌనంగా ఉండిపోయినప్పుడు ఆ డిస్కషన్‌లో చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళేం మాట్లాడలేదు కాబట్టి మనం చేసింది కరెక్టే అని భావిస్తారు. సో అలాంటిది కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా మౌనంగా అయితే ఉండిపోకండి. మాట్లాడండి. మాట్లాడడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మన ఇంట్లో ఏదైనా ఒక డిస్కషన్ జరిగినప్పుడు మనం ఎందుకు అనవసరంగా మాట్లాడి ఎదటి వారిని ఇబ్బంది పెట్టాలి, మన అభిప్రాయాన్ని చెప్పి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మనసు ఎందుకు గాయపరచడం అనే ఆలోచనతో మనమైతే ఆగిపోతాం. కానీ ఎదట వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏం మాట్లాడలేదంటే వాళ్ళు చేసే ప్రతి పని కరెక్టే. అందుకే వాళ్ళేం మాట్లాడలేదు. నేను చేసేది కరెక్ట్ అనే భావించి అదే ఉద్దేశంతో అలాగే సిట్యుయేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే మనం మౌనంగా ఉన్నామంటే ఆ సమస్య అప్పటితో దాటిపోతుంది. సో ఈ క్షణం నేను మౌనం వహించానంటే ఈ సమస్య ఇంతటితో ఆగిపోతుంది అని అనుకుంటూ మౌనంగా ఉండిపోతారు చాలామంది. కానీ ఎప్పుడైతే మనం మౌనంగా ఉండిపోతామో ఆ సమస్య మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటుంది. ఆ చేసేవాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా! మనం చేసేది కరెక్టే కాబట్టి వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో దాన్ని వాళ్ళైతే కొనసాగిస్తూ ఉంటారు. సో సమస్యను ఎప్పుడైనా ఆపాలి అని అనుకుంటే మౌనంగా అయితే ఉండకూడదు. మాట్లాడాలి. ఆ మాట్లాడటం వల్ల ఆ సమస్య ఏంటి అనే విషయం అయితే తెలుసు. సో మనమైతే అలాంటి డిస్కషన్స్ జరిగినప్పుడు మన అభిప్రాయాన్ని అయితే తెలియజేయాలి. దానికోసం మనం ప్రేమించే వ్యక్తులు వాళ్ళు గాయపడుతున్నారని మన అభిప్రాయాన్ని మనలోనే దాచేయకూడదు. మనం బయటికి చెప్పాలి. ఆ చెప్పడంలో కూడా వాళ్ళు చేసే తప్పేంటి, వాళ్ళు మాట్లాడే తీరేంటి అని వాళ్ళకి నచ్చ చెప్పాలి. ట్రై చేయాలి. వాళ్ళు చేసే పొరపాటేంటో వాళ్ళకి తెలియజేయాలి. అలా చేయటం వల్ల వాళ్ళు మళ్ళీ అలాంటి తప్పు రిపీట్ చేయకుండా ఉండటానికైతే ఆస్కారం ఉంటుంది. సో, సో ఇలాంటివి మన ఇళ్లలో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా భర్త విషయాల్లో, మగవాళ్ళ విషయాల్లో జరుగుతూ ఉంటుంది. అది పెళ్ళైన మగవాళ్ళ విషయంలో జరుగుతూ ఉంటుంది. అమ్మ, భార్య మధ్య ఎక్కువగా తగాదాలు వస్తూ ఉంటాయి. అమ్మకి సపోర్ట్ చేస్తే భార్యకి కోపం, భార్యకి సపోర్ట్ చేస్తే తల్లికి కోపం. ఇరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు అయిపోతుందన్నమాట ఆ భర్త పరిస్థితి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది నేను తెలివైన వాడిని, నేను మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతే ఆ సమస్య అప్పటితో ఆగిపోతుందనేసి సైలెంట్‌గా ఉండిపోతూ ఉంటారు. సో అలా ఉండిపోవడం వల్ల ఆ సమస్య అక్కడితో ఆగిపోదు. రిపీటెడ్‌గా అవుతూ ఉంటుంది. ఎవరైతే మాట్లాడి ఎవరిదైతే పై చేయిగా ఉంటారో వాళ్ళు ప్రతిసారి అనుకుంటారు. నా కొడుకు నాకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను చేసేది కరెక్ట్ అని తల్లన్నా భావిస్తుంది. లేదా నా భర్త నాకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను చేసేది కరెక్ట్ అని భావిస్తూ ప్రతిసారి గొడవల్లో వాళ్ళ పై చేయిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడండి. ఎవరిది కరెక్టు, ఏది కరెక్టు, ఎవరిది తప్పు, ఎంతవరకు తప్పు, వాళ్ళు చేసిన పొరపాట్లేంటి వాళ్ళకి తెలియచెప్పడానికి ట్రై చేయండి. ఒకసారి చెప్పండి, వినలేదా రెండోసారి చెప్పండి. సో చెప్తే వింటారు అని తెలుసుకొని ఆ ధోరణిలో చెప్పడానికి ట్రై చేయండి. అలా చెప్పడం వల్ల కొంచెం ఇబ్బంది పడినా కూడా ఆ సమస్యకైతే శాశ్వత పరిష్కారం అయితే దొరుకుతుంది. సో కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. మళ్ళీ కొత్త కంటెంట్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఆల్.